అందులో చెప్పిన వాక్యాలు అతనిగా రాసుకోండి. అలాగే ముందు 10:1 దేవుని సన్నిధి ఆశీర్వాదకరం. దేవుని సన్నిధి ఆశీర్వాదకరం. ఎందుకంటే వాక్యముతో ఎప్పుడైతే మనం ఉన్నామో, ఎప్పుడైతే వాక్యం ధ్యానించామో ఆయనతో ఉన్నాడు. వాక్యమైన దేవుడితో ఉన్నాం. దేవుని సన్నిధి ఆశీర్వాదము, ధైర్యము, ఆరోగ్యము, ఆయుష్, చింతలన్నీ పోతాయి. దేవుని సన్నిధిలో అనేక చింతలు ఉంటాయి మనకి. ఆ చింతలన్నీ పోవాలంటే మనసు పెట్టి దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వినాలి. ఆ వాక్యమే మనం ధైర్యపరుస్తారు. కనుక 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 వచ్చింది. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలున్నాయి. ఇక్కడ పౌలు గారు సేవ వచ్చే సమయానికి ఇశ్రాయేలీయులు తిరుగుబాట్లు ఉన్నారు, యూదులు తిరుగుబాట్లు ఉన్నారు. సువార్త ప్రకటించనివ్వట్లేదు. సువార్త ప్రకటించి పడుతున్నారు, తిడుతున్నారు, ఏమండి అడ్డగిస్తున్నారు. కనుక కేవలం యూదులే కాదు, ఇశ్రాయేలు అందరూ కూడా క్రీస్తు దూరంగా ఉన్నారు పౌలు గారు సేవ వచ్చే సమయానికి. కనుక వారు ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అన్నాడు. రక్షణ పొందడం వారి గురించి, మన వారి గురించి ప్రార్థన కూడా చేయాలి. కోరిక కోరాలి. ఏమైనా కోరుకోవాలి? హృదయాభిలాష అన్నాడు. ఇక్కడ అదే వాక్యానికి 9వ అధ్యాయము రోమా 1:1-3 చూద్దాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. వేస్తున్నందు నిజమే చెప్పుచున్నాను. అబద్ధం మాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. క్రీస్తులో ఉండడం ఏంటి అని అంటే సువార్త ప్రకారం బాప్తిస్మం పొంది రక్షణ పొందడం. సువార్త ప్రకారం బాప్తిస్మం పొంది రక్షణ పొందడం, క్రీస్తులో ఉండడం. ఆ విధంగా పౌలు గారు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే ఇశ్రాయేలీయులు అడ్డగిస్తున్నారు, రక్షణకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు దేహ సంబంధాలు అన్నాడు. ఇశ్రాయేలు ఏమన్నాడంటే దేహ సంబంధాలు. ఇక్కడ ఏమన్నాడు వాళ్ళు? ఏమండి ఇశ్రాయేలు రక్షణ అన్నాడు. ఇశ్రాయేలు ఎవరు? పౌలు గారి కంటే దేహ సంబంధం. వారు రక్షణ పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏమండి వారు కొన్ని వేల లక్షల మంది నాశనమైపోతున్నారు. వారు దేహ సంబంధాలు రక్షణ పొందకపోతే నేను క్రీస్తులో వేరైపోయిన పర్లేదు, కానీ వారు రక్షణ పొందాలి. నేను వేరైపోతే నేను శాపగ్రస్తులు అవుతాను. అంటే ఈ వాక్యంలో మనకి ఏం చేస్తుందండి? రక్షణ పొందిన వారు మళ్ళా క్రీస్తుని విడిచి లోకంలో కలిసిపోయినట్లయితే శాపగ్రస్తులు అవుతాం. ఏమవుతామండి? అసలు మనం ఎవరు అంటే పాపము శాపము. మానవుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి పొందబోదు. పాపము శాపము. ఆ శాపం
క్రీస్తులో ఆ శాపము క్షమించబడింది, ఆ పాపము క్షమించబడింది. మరి ఇప్పుడు మళ్ళా తిరిగి లోకంలోకి వెళ్తే మళ్ళా శాపగ్రస్తుడు అయిపోతాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన తన ప్రజలు కూడా బాధపడుతూ, తను రక్షణ కోల్పోయిన పర్లేదు, నేను నా ఆత్మ నాశనం అయిపోయిన పర్లేదు, లేక మరి శాపగ్రస్తుడు అయిపోయిన పర్లేదు, నా వారందరూ రక్షణ పొందితే నా దేహ సంబంధాలతో రక్షణ పొందాలని గొప్ప ఆశతో ఉన్నాడు. ఆ మాట, ఆ ఆలోచన చాలా గొప్పదైంది. అదేవిధంగా రోమపత్రిక 11వ అధ్యాయంలో 13-14 మరొక మాట మాట్లాడుతున్నాడండి. అన్ని జనులకు 11 అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. నేను అన్ని జనులకు అపోస్తలుడై ఉన్నాను. కనుక ఏ విధములైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను కనపరుచుచున్నాను. వేళ విశ్వాస మనసాల ఉండదు. అది విశ్వాస మనసాల ఉండదు. ఒక సేవకుని సువార్తకుడి మనసు ఎలా ఉండాలంట? రక్త సంబంధులు, దేహ సంబంధుల గురించి ఆలోచన కలిగి ఉండాలి. వారి రక్షణ కొరకు ఆ తాపత్రయపడాలి. మరి వారి కొరకు ఏం చెప్తే 13-14 మాట మళ్ళీ చదవండి. నేను అన్ని జనులకు అపోస్తలుడై ఉన్నాను. కనుక ఏ విధములైనను నా రక్త సంబంధములకు రోషము పుట్టించి ఏం పుట్టించాలి? రోషము పుట్టించాలి. మాట్లాడాలి కదా దేవుడి గురించి, సత్యం చెప్పాలి కదా. సత్యం చెప్పుడు ఏమొస్తుంది వాడికి? నేను అబద్ధాలు ఉన్నాను, సత్యం చెప్తాను, అవునా కానీ పరిశీలించుకోడు. మరి వారి మనసు మారే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఇవాళ క్రైస్తవుడి బాధ్యత ఏంటి అని అంటే, దేహ సంబంధులకు, రక్త సంబంధులకు రోషం పుట్టించి వారితో దేవుడికి మాట్లాడి వారిని కూడా దేవుడిని నడిపించే మనస్సు కలిగి ఉండాలి. అదే నిజమైన భక్తిలో ఒక భాగమైనది. ఉందాడే. తర్వాత 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నారు. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. వారి గురించి మళ్ళీ మాట్లాడు. ఇశ్రాయేలు గురించి, యూదులు వారు ఆసక్తి పరులట. దేవుని పట్ల ఆసక్తి అంట. వారి ఆసక్తి చాలా గొప్పదట. కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఆసక్తి అనే మాట వచ్చినప్పుడు దేవుని భయభక్తులు గలవారు. ఎవరైనా అంటే భక్తి గలవారు. భక్తి చాలా ఎక్కువ. భక్తి ఉంటేనే ఆసక్తి వస్తుంది. ఆ భక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. చేస్తాడంటే ఇశ్రాయేలు యొక్క యూదుల యొక్క భక్తిని జ్ఞాపకం చేస్తారు. వారు గొప్ప భక్తులే ఉన్నారు, చాలా ఆసక్తి పరులు ఉన్నారు. వారి భక్తి ఆసక్తి దేవుని వాక్యానుసారంగా లేదు, జ్ఞానానుసారంగా లేదని యూదుల కొరకు ఖచ్చితంగా రాయబడింది. ఇప్పుడు జ్ఞానం అంటే మాట చూద్దాం. యోబు గ్రంథము 28:28. యోబు గ్రంథము 28:28లో యెహోవా యందని భయభక్తులే జ్ఞానమనియు. అది యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. ఏమండి? ఇశ్రాయేలు ప్రజలు యూదులకు ఏముంది? భక్తి ఉంది. ఏముంది? మరి ఏం లేదు, భయం లేదు. అది అందుకని ఇప్పుడు వారి యొక్క విశ్వాసం జ్ఞానానుసారమైంది. ఇప్పుడు లోకంలో మత్స్యాగ వారి అందరికి భక్తి ఉంది, ఏం లేదు, వాక్యం పట్ల భయమో లేదు. అలాగే యూదులకి భక్తి ఉంది, ఆసక్తి ఉంది. ఇప్పుడు మన సమాజంలో మత్స్యాగల వారికి భక్తి ఉంది, ఆసక్తి ఉంది, కానీ ఏం లేదు, భయమో లేదు. ఇంకేం లేదు చూద్దాం. తర్వాత దుష్టత్వము విడిచుటయే
వారి గొప్పతనాలు ఏమండి కుల మత ఏమండి దేహ అందము ఆరోగ్యము ఐశ్వర్యము కులము మతము ఈ దుష్టత్వం అడ్డు వస్తుందంట ఈ ఆసక్తికి ఈ భక్తికి దుష్టత్వం వల్ల ఏమైపోతుందంట దేవుని జ్ఞానానుసారంగా వారు దేవుని సేవ చేసే అవకాశము కోల్పోతున్నారు. అంటే జ్ఞానం అంటే ఏంటి అంటే యెహోవా భయభక్తులు ఉండుట, అదేవిధంగా దుష్టత్వం విడిచి అని మనం ఇవాళ క్రైస్తవుడిగా మనం కూడా మరి ఎంత భక్తి భయం ఉన్నా ఆసక్తి ఉన్నా మరి దుష్టత్వం మనలో ఉంటే ఏమండి ఆ యొక్క ఆసక్తి జ్ఞానానుసారం అవదు, దేవుని జ్ఞానానుసారము కాదనమాట. కనుక ఇశ్రాయేలు భక్తి ఎలా ఉందో, యూదుల భక్తి ఎలా ఉందో, ఆసక్తి ఎలా ఉందో పౌలు గారు చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, కనిపిస్తుగా ఉన్నారు. ఏమండి దుష్టత్వంలో ఉన్నారు. అందుకే ఎందుకంటే అప్పటికే యేసుప్రభువుని అంగీకరించట్లేదు, ఏమంటే తిరుగుబాటు చేస్తున్నారు, ఆలోచించే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా అలాగే ఉన్నారు, ఈరోజు కూడా అలా ఉన్నారు. కనుక దుష్టత్వం ఉంది, వాళ్ళు దుష్టత్వం ఉంది. ఆ దుష్టత్వం విడిచిపెట్టకుండా ఆసక్తి భక్తి ఏమాత్రం ప్రయోజనకరమో కాదు, జ్ఞానానుసారమో కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ 2వ వచనంలో మనం చూడగలం. వారి యూదుల భక్తి గురించి మాట్లాడుతున్నారు. యూదుల భక్తి ఆసక్తి ఈ రోజుగా అలా ఉన్నారండి మేడం. 3వ వచనం వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపకూడకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అదే ఇక్కడ ఎందుకు జ్ఞానానుసారం కాదంట, వారి సొంత నీతి అంట, దేవుని నీతి కాదంట, దేవుని నీతికి అర్థలేదంట, దేవుని నీతికి లోబడలేదంట, సొంత నీతి అంట. నేను కాలు పిలుస్తున్నా, భక్తి వలన పాటలు పాడుతున్నాం అంటే శ్రేయుల కీర్తనలు చాలా బాగా పాడతారు, చాలా గొప్ప పాట. మేము కీర్తనలు పాడుతున్నాం, ఏమండి మేము కాలు పిలుస్తున్నాం, దశభాగం ఇస్తున్నాం, ఇంకా చాలా చాలా స్వనీతి. వాటిని బట్టి మేము నీతిమంతులు అయిపోయాం. దేవుని సంకల్పం తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. దైవ సంకల్పము ఏమైందో మాకు తెలుసుకోవాల్సిన అవసరమా లేదు. మాకు దొరికింది ఏం దొరికింది? ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, ఏమంటే సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం దొరికాయి కదా. సృష్టికర్త మాకు తెలుసు, అక్కడ కార్యం ఎలాగేవాలో ఈ తంత్రంలో తప్ప అసలు సత్యమేటో, అసలు దేవుని చిత్తమేటో ఎరగని రీతిలో చూద్దాం. మరి నీతి మంది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎరుసలేములో ప్రభు కాచిన రక్తంలో, వారు యూదుల మధ్య ఆయన కాచిన రక్తంలో నీతిమంతులు అవుతారు. రోమీయుల రాసిన పత్రిక 5:9. స్వనీతిని బట్టి కాదు, 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. నీతిమంతులు ఎలాగవుతారు? స్వనీత దేవుని నీతి ఏంటి? క్రీస్తు రక్తంలో కడగబడితే నీతిమంతులు. క్రీస్తు రక్తంలో కడగబడటం ఏంటి? ప్రతి పాపము పవిత్రత. మొదటి యోహాను పత్రిక 1:7. రక్తంలో కడగబడటం ఏంటి? అతని మూలముగా 1:7 అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును 1:7 మొదటి యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం కలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన
నీతిమంతులు కాకపోతే మళ్ళీ రోమా 9:5-9లో నీతిమంతులు కాకపోతే ఏంటి పరిస్థితి? ఆ మనిషి పరిస్థితి ఏంటి? ఆ భక్తుడి పరిస్థితి ఏంటి? ఉగ్రతను చూస్తాడు దేవుడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. ఇప్పుడు యూదుల పరిస్థితి ఏంటి? ఈ రోజు వరకు ఆ వాక్యం చెప్పిన ఆ వాక్యం రాసిన సమయానికి పరిస్థితి ఏంటి? ఈ రోజు పరిస్థితి ఏంటంటే యూదులు ఇప్పటి వరకు దేవుని ఉగ్రతలోనే ఉన్నారు, ప్రేమలో లేదు. ప్రేమలో ఇప్పుడు ప్రభువుని మనసాగిలో ఉన్నవారు నీతిమంతులు కాలేదని స్వనీతులు వెతుక్కుంటారు. మరి వీళ్ళు ఎక్కడున్నారు? ప్రభువుని మనసాగి ఉన్నట్లయితే, అబద్ధం ఉన్నట్లయితే వీళ్ళు కూడా ఉగ్రతలోనే ఉన్నారు, ప్రేమలో లేదు. ఆ లోకం ఎలా ఉన్నప్పుడు అనంటే ఉగ్రతలో అంత విపులంగా దేవుడు తెలియజేస్తాడు. అదే విషయాన్ని రోమా 3:23 చదువుదాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇప్పుడు ఎవరో నీతిమంతులు తీర్చబడతాం? క్రీస్తు యేసునందు నీతిమంతులుగా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఇప్పుడు క్రీస్తులో అంగీకరించలేదు. మరి నీతిమంతులు వాళ్ళు ఎక్కడ మానవుడు నీతిమంతులు అవుతాడు? క్రీస్తు యేసునందు అని మాట. ఎందుకంటే నీతిమంతులు ఎందుకు కావాలి? పాపిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పాపిగా ఉన్నాడు, పాపం చేస్తున్నాడు. అతను పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తులో తప్ప బయటకు దొరికే అవకాశము ఆ యేసుక్రీస్తు తిరస్కరించారు వాళ్ళు ఈ రోజు వరకు. మరి నీతిమంతులు ఉన్నారా? లోక పరిస్థితి ఏంటి? లోక పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి. పూర్వం చేసిన పాపాలు ఎలా పోతాయట? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం వలన. ఇప్పుడు ఎవరు నమ్మాలంట? ఎవరు లోకమంతా దేవుడు నమ్మంటున్నాడు. ప్రభు లోకమంతా ప్రభు నమ్మంటున్నాడు. క్రీస్తు నా పాపల కొరకు సిలువలో తన రక్తము చివరి పట్టుకొని కాచారని నమ్మట్లేదంట. క్రీస్తు యేసు రక్తాన్ని నమ్మాలంట. ఏంటంటే క్రీస్తు యేసు రక్తమందు విశ్వాసం ఉంచాలంట. అప్పటి వరకు ఈ భక్తుడు, ఈ ఆసక్తి పరుడు నీతిమంతుడిగా తీర్చబడే అవకాశమా లేదు. అందరు భక్తులే, అందరు ఆసక్తి పరులే. సరే, పూర్వం చేసిన పాపములు ఆ క్రీస్తు రక్తమును నాకు విశ్వాసించకపోతే ఏమండి? నా పాపం కనుక శిలువలో మరణించారు. మరణం ఏంటంటే రక్తము, రక్తధారలు. ఆ రక్తము చిందించాడు నా కొడుకు అని నమ్మకపోతే క్రీస్తు రక్తాన్ని నమ్మాలంట. ఏంటంటే యేసు ప్రభువుని నమ్మాలి, దేవుడు నమ్మాలంటే. తర్వాత ఏమండి? ఆయన వాక్యం నమ్మాలి అంటే స్తోత్రం నమ్మాలి. తర్వాత నా పాపం ఆయన రక్తాన్ని చిందించాడని నమ్మాలి, రక్తాన్ని నమ్మాలి. రక్తాన్ని నా పాపం కొరకే సిలువలో ఆయన తన రక్తాన్ని చివరి రక్త పుట్టు వరకు చిందించాలని విశ్వసించాలి. తర్వాత క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును. దేవుడు ఎవరంటే? దేవుడు ఎవరు? యేసు ఎవరు? నీతిమంతుడును. యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై. మరి ఇప్పుడు వరకు యేసుప్రభువుని నమ్మలేదు, ఎలా నీతిమంతులు అవుతారు యూదులు? లేదా ఇంకొక వారు రక్తము ఉన్నారు. వాళ్ళంతా యేసుప్రభువుని నమ్మలేదు. మరి ఆ నమ్మకుండా ఆయన లేడు, ఎలా నీతిమంతులు తీర్చబడతారు?
నీతిమంతునిగా తీర్చిన వాడే నీతివంతుని తీర్చిన వారే తీర్చువాడనై ఉండుటకు తీర్చేవాడు ఉన్నాడు. ఆయన అలాగు చేసిన ఆయన అలాగో ఎలా చేశాడు? సిలువలో తన రక్తాన్ని ధారపోసాడు. అది మాట. ఇంతవరకు అంతవరకు నమ్మితేనే కానీ ఈ పాపి, ఈ శాపగ్రస్తుడు అతను క్షమాపణ లేదు, నీతిమంతుడు తెచ్చబడే అవకాశమా లేదు. లేనట్టయితే క్రీస్తులో లేక ఆయన రక్తంలో కడగబడకపోతే, క్రీస్తుకు నమ్మకపోతే, రక్తంలో కడగబడకపోతే అతను పాపిగా ఉన్నాడు, శాపగ్రస్తుడిగానే. 4వ వచనం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంఘటన పట్టుకోగలిగా మనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం సమాప్తి అయిపోయింది అన్నాం అనుకోండి, మళ్ళీ మొదట మళ్ళీ ఆ కార్యక్రమం మళ్ళీ అవసరం ఉంటుందా? చెప్పాలి. కార్యక్రమం ప్రారంభించిన అంత అయిపోయింది, సమాప్తి అయిపోయింది. ఇప్పుడు సినిమాలు కూడా సినిమా అంతా అయిపోయి సమాప్తి అంటాడు. అది అంటే అంటే మరి సమాప్తి అని ఏమండి. మళ్ళీ అలా కూర్చోబెట్టి మళ్ళీ మొదలు చూపించాడా అంటే మీకు అర్థంలో చెప్తానమ్మా. సమాప్తి బైబిల్ కూడా సమాప్తి రాశాడు. యేసుప్రభువు కూడా సమాప్తి అని చెప్పండి. ఏమండి సమాప్తి అయినప్పుడు ఎక్కడ సమాప్తి అయింది? ధర్మశాస్త్రము పాత నిబంధన దానికి అర్థం చేసుకుంటే ఇక్కడ పాత నిబంధన క్రీస్తులో సమాప్తి అయిపోయిందట. అంటే ఇంకా పాత నిబంధన మళ్ళా దాన్ని ఆచరించుకోవాల్సిన అవసరమా? అదే ముఖ్యమైన క్రీస్తులో ఏం జరిగింది? ఇక క్రీస్తులో వారు లేరు, క్రీస్తులో సమాప్తి అయిపోయిన ధర్మశాస్త్రం తెలియదు, ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు తోర అంటారు. హెబ్రీ భాష తోర అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండాలే వారి గ్రంథంగా ఉంటాయి. ఇక కొత్త నిబంధన ఉండదు. కొత్త నిబంధన ఉండదు. కొత్త నిబంధన వేసేడిక యేసు లేని గ్రంథాలు. ఎవరు లేని గ్రంథాలు? యేసు లేని గ్రంథాలు. వారు ఏమైందనట చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక అంటే ఈ వాక్యం అంటే ధర్మశాస్త్రం కొట్టువేయబడింది, సమాప్తి అయిపోయింది, సమాప్తి అయిపోయింది. 2:17 2 కొరింథీ 2:17 కావున ఇట్టి సంగతులను చాలినవాడెవడు? నేను దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండగా నిష్కాపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వారును క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. ఇక్కడ కలిపి చెరుపుకోవడం మాట ఉన్నాడు. అది ఇక్కడేమో రోమపత్రిక 14లో ధర్మశాస్త్రం క్రీస్తునందు సమాప్తి అయిపోయిందంట. మరి అది కూడా కలిపి చేర్పేసుకుంటారట. పాత నిబంధన క్రొత్త నిబంధన. పాత నిబంధన ఆచరిస్తున్నారు, క్రొత్త నిబంధన ఆచరిస్తున్నారు. ఇక్కడ పౌలు గారు కూడా ఈ సంఘటన ఎదురైంది. ఏమని చూద్దాం. అదేంటో అపోస్తలుల కార్యం 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ సంఘటన ఎదురైంది. కలిపి చేరుకోవడం అంటే కొందరు యూదియా నుండి వచ్చి కొందరు యెరూషలేము నుండి వచ్చి యోదయ వచ్చి వీరు మోషే నియమించిన ఆచారము చెప్పున సున్నతి పొందితే గాని అపోస్తలుల కార్యము 15:1 మోషే ఆచారం చెప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సరే ఇది కలిసి చేరుకోవడం ఇదే ఏంటి తెలుసండి. ఆల్రెడీ గొర్రెలపట్నంలో ఏమండి ఎక్కడది ఎక్కడికి వచ్చారు చూడండి. యూదియా నుండి ఎక్కడికి వచ్చారు వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చెప్పున ఇప్పుడు పౌలు గారి సువార్త ద్వారా
పౌలు గారు సువార్త ద్వారా క్రీస్తుగా ఏర్పడడం అంటే సువార్త ద్వారా రక్షణ దేని ద్వారా ఉంది? సర్వ సృష్టి సువార్త ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడ్డా, అలా రక్షించబడ్డారు. వాడు ఎక్కడి నుంచి వచ్చారట? వాడు కూడా బాప్తిసం పొందిన యూదులు వచ్చే ఇప్పుడు మీరు అన్యులు రక్షణ పొందారు అంటారు. మరి ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము మోసే నియమించిన ప్రకారము మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందిన వారు కారు అన్నారు. అదే అది వచ్చి ఏమొచ్చింది ఇప్పుడు? పాత నిబంధనలు వచ్చింది. సువార్త ద్వారా ఏంటి? ప్రతి నిబంధన. సువార్త ద్వారా బాప్తిసం ప్రతి నిబంధన. మళ్ళీ సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ లేదని చెప్పడం పాత నిబంధన. రెండు కలిపి ఆ వారిని ఇబ్బంది పెడతారు. పౌలు గారికి ఎదురైంది. పౌలు గారికి సమస్య ఎదురైంది. ఎదురైందంటే కొరింథీ పట్టణంలో సంఘాన్ని చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిన వారము కాము. ఇవాళ వాక్యమంతా ప్రపంచమంతా ప్రభువు నమ్మి క్రైస్తవులు ఉన్నారు. ఏం చేస్తారంటే కలిపి చెరిపేసుకుంటారు. పాత నిబంధన కావాలి, ప్రతి నిబంధన కావాలి. ఎందుకంటే లోకమంతా ఉన్నారా? ఉన్నారు. ఏమండి? అయితే చూద్దాం. మరి ఇప్పుడు పాత నిబంధనప్పుడు ఆచరించవలసిన అవసరం ఉందా? అది ఇక్కడ మెయిన్ పాయింట్. 2 కొరింథీ 3:14 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3:14 మరియు వారి మనస్సులు కఠినములు ఆయన కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడల్లా చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడింది. స్పష్టముందా? పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడింది. వారు ఇంకా ఆ ముసుగు మొక్కలో ఉన్నారట. ఆ ముసుగులో ఉన్నారట. కొట్టివేయబడిన సంగతి తెలియకుండా ఏమండి ఆ పాత ముసుగు వేసుకుని ఉన్నారట అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు 4వ వచనంలో ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయిన అర్థం ఏంటంటే క్రీస్తులో కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది. నాకు ఖచ్చితంగా అంటే అది ఆచరించే గ్రంథం కాదు. భక్తుడు అది ఆచరించే గ్రంథము, అది చరిత్ర గ్రంథము. అంటే చరిత్ర మాత్రం చదవాలి, వినాలి, గ్రహించాలి. అంతవరకునే ఆచరించే గ్రంథము కాదనమాట. అందుకని అది కొట్టివేయబడింది. ఇప్పుడు భక్తుడు ఆచరించేది కాదు. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వరకు. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ధర్మశాస్త్రం పనున్నప్పుడు ధర్మశాస్త్రం పనుదా సిలువలో మేకులు కొట్టి పత్రము, పాత పత్రము ఎవడే? ఎందుకంటే ఎవరికి చెప్తారు? అన్యులు చెప్తున్నారు. అన్యులు సున్నత లేదు, ఆచారాలు లేవు, దేవుడు లేని వారు ఉన్నారు. మీరు ఇప్పుడు మీకు అడ్డం లేకుండా సిలువలో ఆ పత్రాన్ని కొట్టేసి ఆ సున్నతే ఏమండి ఆజ్ఞలు ఈ పత్రాన్ని సిలువ కొట్టేసి మీకు ఉచితముగా
అడ్డం లేకుండా క్రీస్తులో రక్షణ ఏర్పాటు చేసిన దేవుడు అని చెప్పడానికి ఈ యొక్క సిలువకు పాత నిబంధన ధర్మశాస్త్రం కొట్టి మేకలతో కొట్టి తీసివేయబడి ఏమైనా అర్థమైందనే మాట అర్థమైందా ఏంటది ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం అనే పత్రము సిలువకు మేకులతో కొట్టి మీకు అడ్డం లేకుండా అపరాధమును క్షమించి మీకు అడ్డం లేకుండా ఎత్తివేశారు తీసివేశారు క్రీస్తులోనే నీకు జీవము ధర్మశాస్త్రంలో కాదు పాత నిబంధన ప్రకారము కాదు అని చెప్పు ఏమంటే హెబ్రీయుల రాసిన పత్రిక 9:18 ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నేలతోను రక్తవర్ణములు గల గొర్రె బొచ్చుతోను విశ్వాపుతోను కోడుల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. పాత నిబంధన అంటే ఏమంటే గొర్రె మేకల రక్తం. పాత నిబంధన ఏంటంటే దేవుడితో నిబంధన చేశాడు దేవుడు గొర్రె మేకల రక్తముతో. 10:9 ఎబ్రీ 10:9 యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి పొరుడ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటినీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిగా అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు బలి క్రీస్తు బలి జంతు బలి కాదు ఇంకా జంతు బలి ఎప్పుడు 10:9 క్రీస్తు బలి జంతు బలి కాదు ఇంకా ఏమండి ఎబిసి 2:14 ఎబిసి 2:14 ఏం చేయాలి? సువార్త వినాలి. క్రీస్తు గురించి వినాలి. నమ్మిన తర్వాత వారి మనసు పొందాలి. వారి మనసు పొందితే ఒప్పుకోవాలి. నీ నోటితో ఒప్పుకొని దేవుడు వృత్తిలో నుండి ఆయన లేపిన నీ హృదయం విశ్వసించి కదా నీవు రక్షించబడదు. దగ్గర వచ్చింది నీ దగ్గర ఉందే సువార్తలు ఉందే ఆ రక్షణ ఆ దేవుడు రక్షించే దేవుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఇదేనే నోటితో ఒప్పుకొనును. వినకుండా నమ్మకుండా మార్పాలు పొందకుండా ఒప్పుకోకుండా మరి నోటితో ఒప్పుకోకుండా ఎలా దొరుకుతుంది రక్షణ? ఈ క్రమం లోకానికి దొరికిందా? మరి తీసుకుంటారు లోకం? తీసుకోవట్లేదు. 11 ఏమనగా ఆయన విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడం లేఖనము చెప్పుచున్నది. ప్రభు నమ్ముతారు సిగ్గుపడిపోతారు. ఏం పడిపోతారా? సిగ్గుపడతారు. సువార్త లోపడడం సిగ్గుపడదు. సువార్త విన్నది సిగ్గుపడదు. ఎందుకంటే అందులో ఏముంది? అసలు బాప్తిజం ఎందుకు? సువార్త ఎందుకు? ప్రభు పాప క్షమాపణ కొరకు అంటే పాప క్షమాపణ సిగ్గుపడిపోతున్నాడు. సిగ్గుపడిపోతుంది. అందుకనే ఏమండి
ఏమనగా ఆయన నిజంగా నమ్మితే వాడు ఎవడనో సిగ్గుపడని లేఖనమని చెప్పుతున్నాను. సిగ్గుపడకుండా ఆయన నేను పాపని ఒప్పుకోవాలి. ఏమంటే ఒప్పుకోలు ఏముంది? నోటితో ఒప్పుకోవడం ఏంటి? యేసు ప్రభు అని, ఏమంటే యేసు ప్రభు అని, ఏమంటే ఎక్కడ యేసు ప్రభు అని నుండి ఆయన లేపబడాడు. యేసు ప్రభు అని నేను పాపని ఒప్పుకోవాలి. ఒప్పుకోలు యేసు ప్రభు అని ఏమండి. తర్వాత ఇంకేం ఒప్పుకోవాలి? నేను పాపలని అదే మనకి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వాసించినట్లా నీవు రక్షింపబడదు. అంటే ఏ ఒప్పుకోలు? ఇప్పుడు నేను పాపని, నా పాపం కొరకు శిలువలో ఆయన మరణించారు, సమాధి చేయబడరు, తెలియపరిచారని ఒప్పుకోలు ముందు విశ్వాసం. 12 యూదుడని క్రీస్తు దేశస్థుడని 12 యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరికీ అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ప్రార్థన యొక్క విలువ సువార్త ప్రకారం ఒక వ్యక్తి రక్షణ పొందితే కానీ ప్రార్థన అప్పుడు అంతవరకు కూడా దేవుడికి ప్రార్థన అప్పుడు ఎవరికైనా సరే యూదుడని నిశ్చితని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండే. ఎంతమంది ప్రభువులు? ఎంతమంది దేవుడు? అంటే తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఎంతమంది కోటలు ప్రార్థన చేస్తారు? అందరికీ అన్ని కోట్లు తీర్చగలడు మన ప్రభు. ఎందుకనగా కేవలము అవసరాలు తెచ్చడం కాదు, కోర్టులు తెచ్చడం కాదు, ఇంకోటి ఉంది ప్రార్థనలో. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడదు. ప్రభు నామం ప్రార్థిస్తే సరిపెట్టేస్తాను, రక్షణకు రావట్లేదు. అది మొత్తం లోకం యేసు నామం ప్రార్థన చేసేస్తానంటాడు, రక్షణ రావట్లేదు. ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన జీవితం ఏముంది? రక్షణ ఉంది. రక్షణ ఏముంది? ప్రార్థన జీవితం ఉంది. ప్రార్థన జీవితం లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే ప్రార్థన జీవితం లేదు. అని రక్షణ వస్తుంది, సువార్త ప్రకారం వస్తుంది. దొరికిందా మనకే? ఏమండి చూద్దాం ఎంతమంది ప్రభు అంట? అందరికీ ప్రభు అయింది అన్నాడు ఇక్కడ. అపొస్తలుల కార్యములు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎంతమంది కంటే? అందరికీ ప్రభు. తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు మొట్టమొదటి సువార్త ఎక్కడికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీయులకు వచ్చింది. ఎవరికైనా? యెరూషలేములో ప్రకటించబడింది. యెరూషలేములో ఇశ్రాయేలుకు వచ్చిన సంగతి తెలుసు కదా ఏమండి అని చెప్పి అంటున్నారు ఇక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారానే ఏమండి మొట్టమొదటి ఇశ్రాయేలుకి వచ్చింది, సర్వలోకానికి వచ్చింది సువార్త. అది పట్టుకో, నమ్ము, నువ్వు ప్రార్థన పరుడు అవుతావు. ఏమండి ఆ ప్రార్థన జీవితంలో ఆత్మరక్షణ కూడా వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమండి ఇది ఎక్కడ చెప్పారంటే యోవేలు గ్రంథం, దానియేలు తర్వాత హోషేయ, తర్వాత యోవేలు 2:32. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పారట.
చదవండి. యోవేలు 2:32. 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడదు. ఇప్పుడు పిలిపేంటండి మనకి సువార్త ద్వారా పిలువబడిన వారు కనబడదు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడుదురు. యోవేలు ప్రార్థన చెప్పిన సంగతి రోమపత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. పిలుపు, ఇప్పుడు ఆ పిలుపు యెహోవా పిలుపు అంటే సువార్త, యేసుక్రీస్తు పిలుపు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు నమ్మని వారికి అది పిలుపు. ఆ పిలుపు అందుకున్నవాడు ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు. ఆ ప్రార్థన చేసేవాడు జీవితం కలిగి రక్షణ కలిగి ఉంటాడు. ఆత్మరక్షణ పొందినవాడు. ఏమండి? తర్వాత 10, 14, 15 అధ్యాయం 14-15. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు ప్రకటించుదురు, ఎట్లు విందురు, ప్రకటించిన వారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు. అక్కడ ఇందు విషయమై ఉత్తమమైన వారిని గురించిన సువార్త ప్రకటించిన వారి పాదములతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. ఇక్కడ నేను సంగతి చెప్పాను. ఒకటి, ఏమంటే విశ్వసించకపోతే ఏమంటే అంటే నమ్మకపోతే ఎలా ప్రార్థన చేస్తాడు? ఎవరికి చేస్తాడు? అది విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేస్తాడు? అది ఆ దేవుడు ఎవరో తెలీదు, ఎవరో తెలీదు. ఎవరు చేస్తారు ప్రార్థన? ఇక లోకం ప్రశ్నార్థంగా ఉంది. విశ్వసించట్లేదు, ప్రార్థన మాత్రం చేసేస్తున్నారు లోకం అంతా. ఇక్కడ ప్రశ్న, వారు విశ్వసించని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు. ఏమండి బాబు, మా వాడు కొంచెం చెప్పండి అని అంటున్నారు బాబు. ఏమండి, మానవుడు వినకుండా రక్షణ దొరికే అవకాశం లేదు. ఇది బొమ్మ పూజ కాదు. వినని వారికి వారిని ఎట్లు విశ్వసించుదురు? మరి ప్రభు నమ్మని వినాలి కదా, ఆయన గురించి వినాలి కదా, సమయం ఇవ్వాలి కదా అని చెప్పండి. ప్రకటించు, మరి వినేవాడు ఉంటే ప్రకటించేవాడు కావాలి కదా. అని ప్రకటించేవాడు పంపబడని ఎలా ఎట్లు ప్రకటించదు? ఏమండి, ముగ్గురు గురించి చెప్పాడు ఇక్కడ. విశ్వసించిన వాడు ఒకడు, ప్రకటించిన వాడు ఒకడు, ఏమండి వినేవాడు ఒకడు. విశ్వాసం కావాలి, వినాలంటే ప్రకటించాలి. ప్రకటించేవాడు పంపబడ్డాడు. ఎప్పుడు ప్రకటించుదురు? ఇందు నిమిత్తమై ఉత్తమమైన వాడిని వచ్చిన సువార్త ప్రకటించే వారి పాదములంతో సుందరమైనవి రాయబడిందని ఎక్కడ రాయబడి చూడాలి కదా, మనము చూడాలి కదా. యెషయా గ్రంథము 52:7. యెషయా 52:7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్త మానవులు ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద
మానవుడికి రక్షణ మూలం ఏంటండి? నిజమైన దేవుడు తెలుసుకుని మూలం ఏంటండి? సువార్త. సువార్త ప్రయాణించోడు కావాలి. తర్వాత నహూము గ్రంథం 1:15 నహూము దానియేలు తర్వాత వర్షం చూడు. యోనా తర్వాత నహూము 1:15 నహూమా నహూము 1:15 1:15 సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవే. ఇక్కడ కూడా సువార్త ప్రకటించడం ఏం చేసండి? దేవునితో సమాధానం పడండి అని చెప్పడం. అంటే ఎలా ఉన్నారు? దేవుని ఉగ్రత పాలై ఉన్నారు. సమాధానం పడాలి. అని సువార్త అసలు అవసరం ఏంటంటే దేవునితో సమాధానం పడమని చెప్పడం అంట. ఏమండి? అపొస్తలుల కార్యములో కూడా అది ఇక్కడ చెప్పారు. 2:16 2:1-4 చూడండి. 1-4 అది ఇక్కడ ఏంటి ఆ పని? ఇక్కడ జరుగుతుంది ఆ పని. అపొస్తలుల కార్యం 2:1-4 సువార్త ప్రకటించే పని ఇక్కడ ప్రారంభమైంది. పెంతుకొస్తున్న దినము పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు ఏకముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మ పొందిన వారే ఆ ఆత్మ వారికి వారి శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో స్టార్ట్ అయింది. ఇప్పుడైనా యెరూషలేములో ప్రవక్తలు ప్రకటించిన ఆ సువార్త ఇప్పుడు యెరూషలేములో అపొస్తలుల ద్వారా ప్రకటించబడుతుంది. అదే అధ్యాయంలో 16 చదవండి. యోవేలు చదవ ముందు యోవేలు ప్రవక్త సువార్త ప్రకటించి పాదమన్నాడు కదా. ఆ మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు ఆ యొక్క సువార్తలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలకందులు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. కనుక
ప్రపంచ నలుమూలకు వచ్చిన ఏమండి ఆ యూద జనాంగానికి సువార్త ప్రకటన మొట్టమొదటిగా యెరూషలేములో ఏమండి ఇప్పుడు 16 చదువు 16 17 వచ్చినారు 10 16 17 16 17 అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన ఏమన్నా ప్రకటించాం కదా. ప్రవక్తలు అన్నారట, ప్రకటించాం కదా. ఎవడన్నాడు ప్రభువా దేవా అన్నారట పాత నిబంధనలు. ఆయన అన్నాడు వినుట వలన విశ్వాసం కలుగుతుందయ్యా. చెప్పండి 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 ఏంటంటే చెప్పండి 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 చెప్తే వింటారు. వింటు వల్ల ఏమవుతుంది? ఎవరు గురించి చెప్పాలి? అది క్రీస్తుని కూర్చిన మాట ఏంటంటే క్రీస్తుని మాట చెప్పండి. ఇప్పుడు సువార్త యేసుక్రీస్తు చెప్పండి. యేసుక్రీస్తు నా పాపములను మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము మూడవ జన్మన అది వినాలి, అది ప్రకటించబడాలి, అది వినాలి. అంటే సువార్త ఎంత ప్రాముఖ్యమైన లోకానికి ఏమండి. సువార్త వినుట ముఖ్యమైన పాత్ర. అంటే ప్రకటించాలి. ఎవరి గురించి ప్రకటించాలి? ఎవరి గురించి వినాలి? లోకంలో ఎన్ని గొడవ, ఎంత గొడవ ఉందో చెప్పలేం బాబా. ఏమండి కొన్ని కోట్ల దేవతల గురించి చెప్తారు, దేవుడి గురించి. క్రీస్తు గురించి చెప్పలే ఉండలేదు. క్రీస్తు గురించి మాట వినే లోకం అంటే సువార్త వినాలి. వీటి వలన ఏమండి విశ్వాసం కలుగుతుంది. ఏమండి చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మా వాడు, మా పిల్ల, మా అబ్బాయి, అది మా తల్లి, మా అమ్మ, మా డాడీ ఏమండి అది మాట్లాడండి ఎలాగండి దేవుళ్ళ ముగ్గురు నమ్మాలంటే ఏం చేయాలంటే వినాలి అంటే ఒకటి మాట్లాడాలి. ఏంటంటే సువార్త వినాలి, క్రీస్తు వినాలి. అంతే అనుకోండి. ఇది బొమ్మ కాదు. నమస్కారం పెట్టి వెళ్ళుకున్నందుకు 18 అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళెను. ఏంటంటే భూదిగంతముల వరకు బయలుదేరి చెప్పినదేమనగా ఇశ్రాయేలు తెలియకుడేనా జనము కాని వారి వల్ల మీకు రోషం పుట్టించేదను అని అవివేకమైన జనముల వలన మీకు ఆగ్రహం కలుగజేస్తును అని మొదట మోసే చెప్పుచున్నాడు. ఏమండి ఇక్కడ ప్రెసిడెంట్ 18 వారు వినలేదా? మళ్ళీ సమాధానం విన్నారు కదా. ఏమన్నారు? మొట్టమొదటి సువార్త ఇన్ని 3,000 మంది బాప్తిజం పొందారు కదా. అది మాట మనం ముందా చదువు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1-4 వచనాల్లో అదే ప్రకటన మొదలెట్టారు, సువార్త మొదలెట్టారు, నిలబడ్డారు. విన్నారు కదా. అప్పుడు విన్నారు. వినలేదా? ప్రశ్న విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి ఎంత వెళ్ళిపోతుంది ఆ స్వరం. యెరూషలేములో 12 మంది సువార్త ప్రకటిస్తే ప్రపంచం అంతా వెళ్ళిపోయిందంట. ఎందుకంటే ప్రపంచంలో జనాభా, యోధ జనాభా అంతా అక్కడ ఉన్నారు. ప్రపంచంలో యూదులందరూ కూడా ఈ 3,000 మందిలో ఉన్నారు. అనేక భాషలు మాట్లాడేవారు. వారు సువార్త బాప్తిజం పొందారు, మళ్ళీ లోకంలో వెళ్ళిపోయారు. లోకంలోకే లోకమంతా ఒకే రోజు ప్రకటించబడింది కదా. ఏ ప్రకటించబడింది? వారి మాటలు భూదిగంతం వరకు బయలువెళ్ళారు. ఏ ప్రకటించబడి చూద్దాం. 22 చూద్దాం. 22, 23, 24 అపోస్తలుగా 22, 23, 24
రెండు వచ్చాయి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ చంపారు. సోదరుగా మరణము ఆయన బంధించి అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన నుండి తొలగించి ఆయన లేపెను. సువార్త యేసుక్రీస్తు మన పాపలను విడిచి పొంది సమాధి చేయబడి తిరిగి సువార్త అన్వేషణ దగ్గర 24 కదా. ఓకే 36 చదువుతాం. సువార్త ప్రకటన అయిపోయింది. అలాగే కొన్ని వేల మంది, లక్షలు, వేలు లక్షలు ఉన్నారు అక్కడ. మీరు సిలువ వేసిన ఈ యేసునే ఎవరి మంది చెప్తారు ఇప్పుడు? ఇశ్రాయేల్ యూదులంతా అక్కడ ఉన్నారు యెరూషలేములో. ఏమండి వాళ్ళతో మాట్లాడుతున్న సువార్త ప్రకటించిన తర్వాత మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను 2:36 ఇచ్చాడు. ఏమండి వాళ్ళకి ఎవరైతే సిలువేయమని యేసుప్రభు సిలువేకి ఆకలిసి సిలువేయమని చెప్పారో వాళ్ళకే బోధిస్తున్నారు అక్కడ. ఇదిగో మీరు సిలువేయమని సిలువేకి ఆకలిశారు కదా. చాలా మంది సార్ మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవడం చెప్పాను. ఎవరు తెలుసుకోవాలి ముందు? ఇశ్రాయేలు తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఇది యథార్థ గాథ. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అక్కలాగా ఏం చేయాలి అడిగినప్పుడు జైలు చంపేశాడు ఆయన. ఏమండి తిరిగి లేచాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా గుడిగా తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు వెంటనే అది బాబోయ్ ఆయన ఎవరో తెలుసా? ప్రభువు క్రీస్తు. మీరు ఎందుకు చూసే క్రీస్తు ప్రభువుని మీరు చంపేశారు అంటే హృదయం తెలుసుకున్నారంట. సహోదరులారా మేమేం చేయాలన్నారంట. అప్పుడు ఏం చెప్పాడంటే అందరూ చెప్పండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తులోనికి ప్రతివాడును యేసుక్రీస్తు నామమున మారు మనసు ఎంతమంది పొందాలి? మారు మనసు ఎంతమంది పొందాలి? ఇప్పుడు లోకమంతా మారు మనసు పొందితేనే కానీ ఈ బాబు పశ్చాత్తాపం మారు మనసు వస్తేనే కానీ రక్షణ దొరికే అవకాశము లేదు. కనుక వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు. మనకి మారు మనసు పొంది ఏమండి అప్పుడు మీరేం చేయాలంట? మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం. ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. దొరికిందా మనకి భాగ్యం? దొరికిందా? ఈ వాగ్దానము నీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. అందుకని లోకం తెలిపోయింది. లోకం అందరికీ ఇది చెప్పండి అన్నారు. పొందారు. లోకమంతా మంచిగా వెళ్ళిపోయారు. ప్రపంచం నలుమూల నుంచి యూదులు వచ్చారండి. మరి ప్రపంచం అంతా సువార్త రక్షణ పొంది సువార్త వెళ్ళిపోయారండి. ప్రపంచం అంతా ఒకేసారి వెళ్ళిపోయిందండి. ఒకేసారి వార్త ఎవరికంటే మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ తన
10వ అధ్యాయం 20-21. మరియు యోషియా తెగించి నన్ను వెతికిన వారికి నేను దొరికితిని. వెతకని వారికి నేను దొరికితిని. నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఎవరాలు ఇశ్రాయేలు కాదు, అంజులు. ఎవరు అంజులు? దేవుడు ఎరుగుదురా, దేవుడు ఎరుగుదురా. ఆయన గురించి ఏమైనా ఆలోచించే ప్రజలు వాళ్ళు తెలుసుకోవాలి. అయినా నేను దొరికానంట. ఇజ్రాయేల్ విషయమైతే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? దేవునికి అవిధేయులంట, ఎదురాడు ఎవరంట? ఏమన్నా యేసు ప్రభువుని ఎదురాడినాడు వాళ్ళే. ఎదురాడు ప్రజలకు నేను జనమంతయు నా చేతులు చాచదని అని చెప్పుతున్నాడు. ఏంటి చేతులు చాపడం? యేసులో శిలువ మరణం. రండి నా రెక్కలు చాడు, రండి నా రెక్కలు దగ్గర రండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ సువార్త అని చెప్పుతున్నాడు. ఇశ్రాయేలు అన్యులకైతే నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుతున్నాడు. మరి ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను జనమంతా ఏంటంటే చేతులు చాచి అంటే సిలువలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనుషులు వేలాడుతూనే ఉన్నాడు. చేతులు చాచిందని అని చెప్తున్నాడు. ఆ మాటకి వాళ్ళకి అర్థం కాలేదు. పౌలుగా చెప్తున్నారు అర్థమయ్యేలాగా. ఇక సిలువై పడ్డాడే మీకు వరకు, ముందు మీకు వరకునే రండి. ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు, రెక్కలకి రామంటున్నాడు. సువార్త వినండి, లోపడండి వారికి ఆయన చెప్పడం జరుగుతుంది. లోకం అందరికీ కూడా ఇదిగో నీ కొరకు సిలువై పడ్డాడు చెప్పాలి. ఆయన చేతులు చాచిన జనమంతా ఎండ, భయంకర ఎండ, ఆకాశం భూమి మధ్యన వేలాడేసాడు. ఏదో చేతులు చేసి ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, రక్షణ ఉన్నాడు, నేను కడగను ఇది మాట. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం కదా. ఇవాళ ఈ రోజు వరకు ఆ చేతులు చేపని ఎక్కడ చేపాలి, ఎవరి మధ్య చేపాలి, వాళ్ళు ఈ రోజు వరకు లోపడలేదు. మొట్టమొదట 3,000 మంది, తర్వాత కొంతమంది తర్వాత తిరగబడ్డ మొదలెట్టారు. ఈ రోజు వరకు మారలేదు. ఈ రోజు వరకు యువత రక్షణ పడలేదు, ఇశ్రాయేలు రక్షణ పడలేదు. కనుక ఇవాళ అన్యులైన మనకు దొరికింది, మనకు ప్రత్యక్షమయ్యాడు, మనకు దర్శనమిచ్చాడని మాటకే సత్యవాక్యం అందరికి వచ్చింది. వచ్చిందంటే వాళ్ళకి ఏ భాగ్యం మనకు దొరికింది, మనం కాపాడుకుందాం. కనుక లేని వారికి స్టార్టింగ్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందడం హృదయాభిలాష. మరి దానికి నా దేహ సంబంధులు, మరి దానికి నా రక్త సంబంధులు. ఇవాళ క్రైస్తవులు, సేవకులు రక్త సంబంధులు, దేహ సంబంధులు ముఖ్యంగా వారిని పట్టించుకోవాల్సిన అవసరత ఉంది. సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. సువార్త ద్వారానే మానవ రక్షణ, ప్రార్థన జీవితము, ఆశీర్వాదకరమైన రక్షణ జీవితం అని ఖచ్చితంగా ఈ వాక్యము బదలాయించిన చాలా గొప్ప విలువలు ఉన్నాయండి. అతని మనం కొట్టివేయబడి చెప్పడానికి చాలా విషయాలు మనకు దొరికాయి. మీ అందరూ అన్నారు ప్రార్థన శ్రీ గారు చెప్పబడిన వాక్యం